ఒక్కసారి కాదు వందల సార్లు చెప్పారు వైఎస్ జగన్ కాంగ్రెస్ తో విలీనం ఉండదని. ఎల్లో మీడియా శివాలెత్తినప్పుడల్లా, ఎల్లో వాదులు అబద్ద ప్రచారానికి దిగినప్పుడల్లా వైఎస్ జగన్ చెప్తూనే ఉన్నారు కాంగ్రెస్ లో విలీనం ఉండదని. ప్రజారాజ్యం పార్టీలాగా ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి ప్లీనరీలో కూడా వైఎస్ జగన్ అన్నారు. ఇవాళ ఈ ప్రజా ప్రస్థానం జరుగుతున్న ఇవాళ కొద్ది నెలల కిందట ఎన్నికలు జరిగినప్పుడు, ఉప ఎన్నికలు జరిగినప్పుడు నేను నా తల్లి ఇక్కడ నుంచి ఎంపీగాను ఎమ్మెల్యే గారు కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఆ వేళ నన్ను నా తల్లిని ఇబ్బందుల పాలు చేయడానికని చెప్పి రోజుకు ఒక అబద్ధం ఆడుతూ వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇద్దరు కూడా. ఆ వేళ నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మైనారిటీ సోదరుల గురించి మాట్లాడారంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు అద్వానీతో కలిసి తిరిగి వాళ్ళిద్దరూ కలిసి కట్టుగా ఒక పొత్తుగా ఏర్పడి ఫోటోలు తీయించుకున్న రోజులు మర్చిపోయి అదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులలో అభద్రతా భావం క్రియేట్ చేయాలి అన్న ఒక ఆలోచనతో మేము బీజేపీతో పొట్టు పెట్టుకోబోతున్నాము అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై అబద్దాలు చెప్పే విషయంలో కూడా తాను కూడా తోడయ్యాడు అంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ప్రతి ముస్లిం సోదరుడికి కూడా ఇవాళ మాట చెబుతున్నాము. మతతత్వ పార్టీలతో మేము ఏ రోజు కూడా కలవబోము అని చెప్పి ఇవాళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇస్తున్నానని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ వైఎస్ఆర్ కుటుంబానిది మాట తప్పని మడమ తిప్పని కుటుంబం. ఒక్కసారి మాట అన్నారు అంటే అంతే. కష్టమైన నష్టమైన మాట మీద నిలబడతారు, ప్రజల కోసం పోరాడతారు. వైఎస్ జగన్ పదే పదే ఇదే చెప్పారు. తాను నమ్మినా తనను నమ్ముకున్న నాయకులు ప్రజల కోసం ఎంత దూరమైనా పోతానని. వైఎస్ జగన్ మాటలను ఒకసారి విందాం. దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సాక్షిగా ఎన్నటికీ కూడా బీజేపీతో పొత్తు ఉండదు అని చెప్పి అదే మీటింగ్ లో నేను చెప్పడం జరిగింది. అదే మీటింగ్ లో నేను చెప్పినా కూడా వాళ్ళ పొలిటి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం అని చెప్పి నేను అన్న ఆ మాటను మటుకు పక్కన పెట్టి లాస్ట్ లో అన్న ఆ ఒక్క మాటను మటుకు చూపించి మధ్యపెట్టి ఆలోచన చేస్తున్నారు. ఒక్క మాట అయితే నేను చెప్తున్నాను, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఫలాని పార్టీ నాటి అని చెప్పి సగర్వంగా చెప్పుకునే విధంగానే ఆ పార్టీ ఉండాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయి దిగజారిపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆ స్థాయి నుంచి దిగజారిపోయారు. ఎటువంటి పరిస్థితిలో కూడా ఇవాళ ఈ ఎన్నికలు వచ్చాయి అంటే కారణం మాట ఇస్తే నష్టమైన కష్టమైన కూడా మాట మీద నిలబడే గుణం ఉంది కాబట్టి ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి. ఇదే మాట మీద నిలబడే ఈ గుణం నాలో ఉన్నది. ఇదే మాట నేను చెప్తున్నాను. బీజేపీతో ఇప్పటికీ కాదు ఎప్పటికీ కూడా పొత్తు ఉండదు అని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీచమైన రాజకీయాలు చేయడం మానేసి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల సమస్యను తెలుసుకుని ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు చేస్తూ చేతనైతే 4 ఓట్లు సంపాదించుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హితబోధన చేస్తున్నాము. కడప జిల్లా తరఫు నుంచి చెప్తున్నారు ఇవాళ.